స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుంది. తొలి విడతలో మొత్తం 20 స్థానాలు ఏకగ్రీవం కాగా అందులో 19 స్థానాలను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ రెండో విడతలను అదే జోష్తో ముందుకు వెళ్తోంది. రెండో విడతలో మొత్తం 22 స్థానాలు ఏకగ్రీవం కాగా 17 సర్పంచ్ స్థానాలను ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్. ఇకపోతే బీఆర్ఎస్ కొన్ని చోట్ల ఉప సర్పంచ్ స్థానాలు దక్కించుకోగా దాదాపు అన్ని చోట్ల కాంగ్రెస్ సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంటోంది. రసవత్తరంగా ఈసారి ఎన్నికల పోరు కూడా ఉండబోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సివిల్ సప్లై అధికారులు అదేవిధంగా విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్స్ నిర్వహించారు. ఈ ఆపరేషన్స్ లో 300 క్వింటాల రేషన్ బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. చాలా పెద్ద ఎత్తున ప్రజా పంపిణీ బియ్యం అంతా కూడా పక్కదోవ పడుతుంది, బ్లాక్ మార్కెట్ కు తరలి వెళ్తుందని సీఎంఆర్ కు పూర్తి స్థాయిలో చెల్లించే రూపంలో ప్రస్తుతం రేషన్ బియ్యాన్ని అటు ప్రభుత్వానికి రైస్ మిల్లర్లు అంటగడుతున్నారని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ అయితే సత్ఫలితాలు ఇచ్చిందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఎవరైనా సరే పీడీఎస్ రైస్ ను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమాలు ఎన్నికలు ముగిసే వరకు ఉంటుందని చెప్పారు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. స్పష్టంగా ఎన్నికలు సజావుగా సాగేలా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరారు.